అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏమిటంటే, భారతీయుడు, నిజమైన భారతీయుడు ఎలా గుర్తించవచ్చు నిజమైన భారతీయుడిని? అంటే అతనిలో ఏమన్నా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా అనే విషయానికి వచ్చినప్పుడు, నిజమైన భారతీయుడు, భారతీయ డిఎన్ఏ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అతన్ని గుర్తించడం చాలా సులభం. దానికోసం కొన్ని టిప్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, తన సంస్కృతిని అనుసరిస్తూ, నెంబర్ 1 నేను చెప్పే పాయింట్, తన సంస్కృతిని అనుసరిస్తూ పరాయి సంస్కృతిని కూడా గౌరవించేవాడు భారతీయుడు. అది మొట్టమొదటి లక్షణం. అతన్ని గుర్తించడానికి మనకు ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ లాంటిది అనమాట. ఏంటది? తన సంస్కృతిని అనుసరిస్తూ పరుల సంస్కృతిని కూడా గౌరవించేవాడు. అంటే తన భాషను గౌరవిస్తాడు, పరాయి భాషలను తన భాషను ప్రేమిస్తూ అనుసరిస్తూ పరాయి భాషను కూడా అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. దానికి తగిన గౌరవాన్ని దక్కేటట్టు చేస్తాడు. వీడు భారతీయుడు. ఇలాంటి క్వాలిటీ ఉన్నవాడు. రెండవ లక్షణం, రెండవ ఫీచర్, కారణం లేకుండా ప్రతిఘటించని వాడు. వాడు కారణం లేకుండా ప్రతిఘటించాడు. కారణం ఉంటేనే, సరైన కారణం ఉంటేనే ప్రతిఘటిస్తాడు, వ్యతిరేకిస్తాడు, యుద్ధం చేస్తాడు దానికోసం. అలా కారణం లేకుండా ప్రతిఘటించేవాడు భారతీయ లక్షణాన్ని కలిగి ఉండని వాడి కింద లెక్క. అందుకే ఈరోజు భారతదేశం మీద ఎన్ని దేశాలు, ఎన్ని జాతులు దండెత్తాయి, భారతీయులు అదే పనిగా పని కట్టుకుని ఎంతమంది మీద దండెత్తారు, ఎన్ని దేశాలను కొల్లగొట్టారు చెప్పండి? లేదు, చరిత్రలోనే లేదు. భారతదేశం మీద అందరూ దండెత్తారు, కానీ భారతదేశం ఎవరి మీద దండెత్తారు? ఎందుకంటే కారణం లేకుండా దండెత్తే నీచ సంస్కృతి మనది కాదు కాబట్టి. తర్వాత మూడవ లక్షణం, మూడవ ఫీచర్ ఏంటంటే, తనకు నిర్దేశించిన పనిని నిబద్ధతతో చేసేవాడు. ఆ పనిని ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో, తనకు మాట రాకూడదు, తను పనిచేసే సంస్థకు మాట రాకూడదు, తను చేసే కంపెనీకి మాట రాకూడదు, తన కంపెనీ శ్రేయస్సే తన శ్రేయస్సు, తన ప్రొఫెషన్లో తాను పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నిబద్ధతతో పనిచేసేవాడు నిజమైన భారతీయుడు. నాలుగవ లక్షణం, ప్రతిభ ఎంత ఉన్నా ప్రగల్భాలు పలకనివాడే నిజమైన భారతీయుడు. తన ప్రతిభను తానే డప్పాలు కొట్టుకుని, తానే తనను తాను ప్రమోట్ చేసుకుంటూ నిరంతరం అలాంటి జీవితాన్ని అనుభవించేవాడు భారతీయుడు కాదు. ఈ లక్షణం చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. ఇది అలాంటి ప్రగల్భాలు పలకడం అనే విషయానికి వచ్చినట్లయితే మనం భారతీయ తత్వాన్ని కోల్పోతున్నామని అర్థం అన్నమాట. సరే, ఐదవ లక్షణం, కృత్రిమత్వం, కరాల నృత్యం చేస్తున్నప్పటికీ సహజత్వం కోల్పోనివాడు. వీడు భారతీయుడు. ఈరోజు ఎన్నో కృత్రిమమైన వస్తువులు మన జీవితంలోకి వచ్చాయి, ఎన్నో కృత్రిమమైన చర్యలు మన జీవితంలోకి వచ్చాయి, ఎన్నో కృత్రిమమైన మందులు మన జీవితంలోకి వచ్చాయి. అవన్నీ వచ్చి కరాల నృత్యం చేసి తన చుట్టుముట్టి తనను వాడాల్సిందే అని చెప్పేసి, తనను ఆచరించాల్సిందే అని చెప్పేసి, తనను ఎంత బలవంత పెట్టినప్పటికీ సహజత్వాన్ని కోల్పోకుండా సహజంగానే బ్రతకాలి అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తిని నిజమైన భారతీయునిగా మనం గుర్తించవచ్చు. కృత్రిమత్వాన్ని గౌరవిస్తాం, అలా అని సహజత్వాన్ని కోల్పోం. ఇక ఆరవ లక్షణం వచ్చి, భారతదేశ చరిత్రను గురించి పరిజ్ఞానం ఉన్నవాడు. భారతదేశము గతంలో ఎలా ఉండినది, ఎలాంటి జీవనాన్ని మనం గడిపేవాళ్ళం, ఎలాంటి చరిత్ర మనది, ఈ చరిత్రలో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఆ గొప్పవాళ్ళు చేసిన పనులు ఏమిటి, వారందరి యొక్క కృషి వల్ల మనం ఈరోజు ప్రపంచమందరి చేత ఎలా గౌరవించబడుతున్నాం అనే విషయాన్ని గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు నిజమైన భారతీయుడు. తర్వాత మరో లక్షణం, జరుగుతున్న పరిణామాలను బట్టి జరిగిన దాన్ని ఊహించగలవాడు. అది అతని మెంటల్ స్టేటస్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి, ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలను బట్టి అక్కడ ఏం జరిగి ఉంటుంది గతంలో అన్నదాన్ని తానంతట తానే గ్రహించగలవాడు, ఊహించగలవాడు. అలా ఊహించగలవాడు ఖచ్చితంగా సమస్యను సమూలంగా నాశనం చేయగలుగుతాడు, సమూలంగా పరిష్కరించగలుగుతాడు. ఆ జరిగిన దాన్ని ఊహించగల కెపాసిటీ కలిగిన వాడు. తన ఊహలో దాదాపు 80 నుంచి 90% నిజం ఉండగలిగేటట్లు ఊహించగలిగిన వాడు. అతడు భారతీయుడు. అది భారతీయ లక్షణం. తర్వాత, శరీరానికి తగిలిన గాయాల కంటే మనసుకు తగిలిన గాయాలకే ఎక్కువగా బాధపడేవాడు భారతీయుడు.
శరీరానికి తగిలిన గాయాలను పట్టించుకోడు, కానీ మనసుకు తగిలిన గాయాలను మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాడు. అతను ఆ మనసుకు తగిలిన గాయంతోనే అనారోగ్యం పాలవుతాడు, చివరకు హతుడు కూడా అవుతాడు. అతను గతించి కూడా పోతాడు. అది భారతీయ లక్షణం. అందుకే భారతదేశంలోనే ఎక్కువ గుండెపోటుతో మరణిస్తుంటారు. మనసుకు తగిలిన గాయాలకి వాళ్ళు ఎక్కువగా బాధపడతారు. తర్వాత నిగ్రహంతో కూడిన ఆగ్రహం కలిగిన వాడు భారతీయుడు. ఆగ్రహం ఉంటుంది తనకి, కానీ దాంట్లో ఏముంటుంది? నిగ్రహం ఉంటుంది. నిగ్రహంతో కలిగిన ఆగ్రహాన్ని కలిగి ఉన్నవాడు తాను చేసే పనిలో కేవలం ఆవేశంతో ఆగ్రహంతో చకచక చేయడం కాకుండా ఆ పనిని నిగ్రహం కలిగి ఉండి నిబద్ధతతో ఆలోచించి ఆ ఆలోచనతో కూడిన ఆగ్రహాన్ని ప్రదర్శించేవాడు. అంతే, అలాంటి వాడు భారతీయుడు. తర్వాత ఇంకొకటి, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని వాడే భారతీయుడు. చుట్టాలే, అందరు చుట్టాలే, ఎవరు చుట్టాలు ఎవరైనా న్యాయాన్ని గురించి మాత్రమే ఆలోచించేవాడే భారతీయుడు. అంతేగాని స్వార్థంతో కూడి ఒకడిని రక్షించాలని, ఒకడిని కాపాడాలనే ఉద్దేశంతో మరొకడిని తొక్కిపడేసేవాడు కాదు. ఆల్రెడీ ఇంటెన్షన్ అంతా లోపల పెట్టేసుకుని అక్కడ జరిగే పంచాయతీలో తన వాళ్ళకు అనుకూలంగా జరిగేదానికి మ్యాక్సిమం ట్రై చేసేవాడు కాదు. ఎవడు తనవాడైనా పరాయవాడైనా ధర్మాన్ని తప్పని వాడే భారతీయుడు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ మనం నిజమైన భారతీయులుగా భావించవచ్చు. అవి భారతీయ డిఎన్ఏ యొక్క లక్షణాలుగా భావించాలి. అలాంటి లక్షణాలు ఎంత ఎక్కువ మందిలో మనలో ఉంటే వాళ్ళందరము నిజమైన భారతీయులుగా భావించాలి. మరి మిగిలిన వాళ్ళు ఎవరు అంటే, వారందరూ ఆల్రెడీ మనల్ని ఎంతోమంది పరాయి పాలకులు పరిపాలించారు కాబట్టి వారి యొక్క పరిపాలనలో వారు మౌళ్ళు చేయబడిన వాళ్ళు, వారి చేత ప్రభావితం కాబడిన వాళ్ళు, వారి యొక్క చేష్టలకు, వారి యొక్క కార్యకలాపాలకి కార్యకలాపాలను ప్రేరణగా తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా. తీసుకొని అలాంటి జీవితమే సరి అయినది అని అనుకునేవాళ్ళు మిగిలిన వాళ్ళు. ఒకవేళ అలా ఇన్స్పైర్ కాని వాళ్ళు, ప్రేరణ పొందని వాళ్ళు, పటిష్టంగా ఉన్నవాళ్ళు, దృఢంగా ఉన్న వాళ్ళలో ఈ విధమైన నేను చెప్పిన ఈ లక్షణాలు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భారతీయ లక్షణాలను ఇంకా ఎవరైనా కలిగి ఉండకపోతే, కలిగి ఉండడమే కరెక్ట్ అని భావిస్తే ఆ భావాలను అలవర్చుకోవడం మంచిది. ధన్యవాదాలు.